ఈ డీటెయిల్స్ చూస్తే హీల్డ్ పాలసీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. అందులో ఏదో మతలబు ఉందని, అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన పునాది హీల్డ్ పాలసీ అని అసెంబ్లీలో ప్రకటించారు. పరిశ్రమల కారణంగా నివాస ప్రాంతాల కాలుష్యం పెరుగుతుందని, ఎప్పటికైనా సవరణ చేయకుంటే సైంటిఫిక్ డిజాస్టర్ చూడాల్సి వస్తుందని వెల్లడించారు. మరో ఢిల్లీగా హైదరాబాద్ మారొద్దని హీల్డ్ పాలసీ తీసుకొచ్చామన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి భవిష్యత్ తరాల గురించి ఆలోచించడానికి శ్రీధర్బాబు సూచించారు. మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తా ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా మేము చేసే పనిని విమర్శన చేయాలంటే విమర్శ సద్విమర్శగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం. కేవలం సిద్ధాంతపరంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ఏదో విధంగా బురద జలాలనే అంశం పైన విమర్శలు చేస్తే ఆ విమర్శలు చేస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. భావి తరాలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా, న్యాయం చేయబోతా ఉన్నారా, ఆటంకం కలిగిస్తూ ఉన్నారా, భావి తరాలకు మీరు అందిస్తా ఉన్న వారసత్వం ఏందని ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు కేవలం వీఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ దిస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ ఆస్పెక్ట్. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి వినియోగం మారుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతూ ఉంది. ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు, రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్ పునాది. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం, మా లక్ష్యం.